సముద్రపు ఒడ్డున ఒక తాబేలును చూసిన ఆకతాయి పిల్లలు దానితో ఆడుకుంటున్నారు. వారి ఆటలు మితిమీరి దానిని తమ వెకిలి చేష్టలతో బాధ పెట్టడం మొదలుపెట్టారు. ఒక యువకుడు ఆ దృశ్యాన్ని చాలాసేపటి నుంచి గమనిస్తున్నాడు. ఇక కోపం పట్టలేక పిల్లల దగ్గరికి వెళ్ళి ఆపండి అని అరిచేసరికి అదిరిపడ్డ పిల్లలు కళ్ళు మూసి తెరిచేలోగానే అక్కడి నుంచి పారిపోయారు. అతని సహాయానికి సంతోషించిన తాబేలు యువకుని దగ్గరకు మెల్లగా పాక్కుంటూ వెళ్ళి, నువ్వు నన్ను ఆ ఆకతాయి పిల్లల నుంచి కాపాడినందుకు కృతజ్ఞతలు. నిన్ను మా రాజ్యానికి తీసుకువెళ్తాను అని పలికింది. మీ రాజ్యమా? ఎక్కడా? అడిగాడు యువకుడు. నా పైకెక్కు, నేను నిన్ను అక్కడకు తీసుకువెళ్తాను అంది తాబేలు. అనుమానపడుతూనే యువకుడు తాబేలు పైకెక్కాడు. దాని వీపు ఒడిసి పట్టుకుని ఆతృతతో కూడిన భయంతో కూర్చున్నాడు. తాబేలు యువకుడిని నేలలోకి తీసుకువెళ్ళింది. అంతే, కొద్ది క్షణాల్లోనే అతడు సముద్రంలోని ఒక అందమైన భవంతి ముందు దిగాడు. ఆ భవనాన్ని చూసి యువకుడు, ఎంత అందమైన భవంతి అని ఆశ్చర్యపోయాడు. తాబేళ్లరాజు అతనికి మంచి విందు ఇచ్చాడు. అతను అంతకు ముందెన్నడూ అంత రుచికరమైన విందును ఆస్వాదించలేదు. వారి ఆతిథ్యానికి అతను ఎంతో సంతోషించాడు. యువకుడు ఆ తాబేలుతో, కృతజ్ఞతలు, నిన్ను కలవడం ఒక మర్చిపోలేని అనుభూతి అన్నాడు. నేను నీకు కృతజ్ఞతలు చెప్పాలి. నువ్వే నన్ను ఆ అల్లరి పిల్లల బారి నుంచి కాపాడావు. అందుకు బహుమతిగా నీకు 2 పెట్టెలు ఇస్తాను. కానీ నువ్వు వాటిలో ఒక దానిని మాత్రమే తెరవాలి అంది. సరే, నేను ఒక పెట్టెను తెరుస్తానని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు యువకుడు. మరో తాబేలు అతన్ని భూమి మీద దిగబెట్టింది. ఇల్లు చేరిన తర్వాత అతను 2 పెట్టెల్లో పెద్ద పెట్టెను తెరిచి చూశాడు. ఆశ్చర్యం, సంతోషంతో అతని కళ్ళు జిగేల్మని మెరిసిపోసాగాయి. ఆ పెట్టె నిండా రత్నాలు, వజ్రాలు, పొదిగిన బంగారు ఆభరణాలు ఉన్నాయి. కానీ కుతూహలం చంపుకోలేక మరో పెట్టెలో కూడా ఇంకా ఎన్నో ధనరాశులు ఉండొచ్చు అని అనుకుంటూ అది కూడా తెరిచాడు. అంతే, మరుక్షణం అతను ముసలివాడిలా మారిపోయాడు. అతని జుట్టు తెల్లబడి మొహం ముడతలతో వికారంగా తయారైంది. తన మొహాన్ని చూసుకుని, నాకిలా కావలసిందే, నేను చేసిన ప్రమాణం నిలుపుకోలేక పోయినందుకే నాకు ఈ శాస్తి జరిగింది అనుకున్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.